వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో ఈ రోజు ఈహా టీవీ మీకోసం ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చింది. సో మనకి ఏదైనా పని చేయాలంటే మన బాడీకి బూస్ట్ అవసరం కదండి. సో అది న్యాచురల్గా ఉంటే ఎలా ఉంటుంది? సో లేట్ చేయకుండా ఒకసారి ఇక్కడ చూడండి. సో న్యాచురల్ బూస్ట్ అన్నమాట, ఆర్గానిక్ న్యాచురల్ బూస్ట్ అండ్ హెర్బల్ టీస్. సో ఇక్కడే టైం వేస్ట్ చేయకుండా వీటి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. బిజినెస్ ఎలా జరుగుతుంది? హ్యాపీ. సో ఏంటి అలవేరా పెట్టుకున్నారు? అసలు జనాలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు అలవేరాతో? మరి అలవేరా తోటి సర్వరోగ నివారణ మేడం. ఇందులో వచ్చేసి అలవేరా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతుంది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు, బీపీ, షుగర్, థైరాయిడ్. సర్వరోగ నివారణ అంటే బాడీ లోపల సెట్టింగ్ మొత్తం కలబంద చూస్తుంది. దీని మీద మేము ఒక ట్రస్ట్ తరపున 20 years ఎక్స్పీరియన్స్. 20 years ఎక్స్పీరియన్స్. ఓకే. కుకట్పల్లి హెడ్ ఆఫీస్ మేము ఫస్ట్ స్టార్టింగ్ కుకట్పల్లిలో చేసాం. తర్వాత న్యాచురల్ జ్యూస్ మీద కలబంద గురించి ఒక 360 జాతులు ఉన్నాయి కలబంద. సో ఇది స్టార్ట్ చేసి 20 years అవుతుంది. 20 years అవుతుంది. ఓకే. సో 20 years నుంచి ఎలా జరుగుతుంది మరి బిజినెస్? బిజినెస్ మేము అలవేరాలో ఎక్స్పర్ట్ అనమాట. సిటీకి కూడా సప్లై చేస్తాం. అలవేరా, వీట్ గ్రాస్ గత 20 years నుంచి సిటీ సప్లైయింగ్ 100 grams 200 grams అట్లా ఇస్తాము. జ్యూస్ బాటిల్స్ సప్లై చేస్తాము. ఓకే. అయితే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అలవేరా తోటి. ఓకే అండి. సో అలవేరా కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి. బీట్రూట్ కానివ్వండి, క్యారెట్, సో కాకరకాయ, సోరకాయ, గుమ్మడికాయ, ఇలా చాలా పెట్టుకొని ఉన్నారు. అండ్ న్యాచురల్ గా జ్యూసెస్ ఇస్తున్నారు. సో వాటర్ కూడా యాడ్ చేయకుండా ఇస్తున్నారు. అండ్ వీటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి మరి? హెమోగ్లోబిన్ మీద బీట్రూట్ అనేది హెమోగ్లోబిన్ మీద వర్క్ చేస్తుంది. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. చాలా కస్టమర్లు సాటిస్ఫాక్షన్ తోటి గత ఒక 4 years నుంచి న్యాచురల్ జ్యూస్ల మీద మూమెంట్ వచ్చేసింది. కరోనా టైం నుంచి చాలా ఎక్సైటింగ్ ఉంది. సో మరి ఏ టైంకి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ ఏ టైం? మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తాము. 11:30 వరకు క్లోజ్ అవుతుంది. ఓకే. సో మార్నింగ్ 5:30కి స్టార్ట్ 5:30 చేసేసి సో క్రౌడ్ ఎప్పుడు ఉంటుంది మరి? ఏ టైం? 8:30 నుంచి 9:30 10:30 వరకు ఉంటుంది. 11 వరకు క్లోజ్ సో ఇక్కడ అవుతుంది. వాకింగ్ మేము వచ్చిన అన్ని వాళ్ళందరూ సెట్ చేసుకోవడం మొత్తం లంచ్ టైం వరకు మేము ఉంటాం ఇక్కడ. ఓకే అండి. సో మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? మేము జనరల్ ఇప్పుడు మా సార్ వాళ్ళది పొలం ఉంది, చెన్నై నుంచి వస్తుంది కలబంద మొత్తం. వీటి గ్రాస్ వాళ్ళ ప్లాంట్ ఉంది. ఓకే. బండ్ల వీట్ గ్రాస్ కూడా ఉంది అయితే ఇక్కడ? వీటి గ్రాస్ ఉంది. ఈ రోజు డిస్ప్లే చేయలేదు. ఓకే. ఓకే. వీటి గ్రాస్ కూడా సప్లై చేస్తాం. ఓకే అండి. సో ఎన్ని రకాల జ్యూసెస్ ఉన్నాయండి ఇక్కడ మరి? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 28 వెరైటీస్ ఉంది. సో ఇక్కడ ఇన్ని స్పెషల్ జ్యూసెస్ ఉన్నాయి కదా. సో జ్యూసెస్ తెలుసు ఆల్రెడీ, ఇంకా స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? సో స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ సో ఆయన స్టోరీనేనండి. సో ఆ స్టోరీ కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇలాంటి న్యాచురల్ జ్యూసెస్ని మీకు ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది అనేసి వచ్చాను. యాక్చువల్గా మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకసారి మీ స్టోరీ మాకు చెప్తారండి? డెఫినెట్గా చెప్పేస్తాం మేడం. మేము వచ్చేసి ఫస్ట్ ఆర్టిస్ట్, 2D 3D ఆర్టిస్టు. మేము వచ్చి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేది. పెంటాసాఫ్ట్ యానిమేషన్ కాలేజీలో చేసాము, సినీ ఫీల్డ్లో చేసాము, శ్రీకాంత్ డైరెక్టర్ దగ్గర చేసాము. యానిమేషన్ గ్రాఫిక్స్ గత 15 years బ్యాకే మేము పిల్లలకు నేర్పించడం జరిగింది. గ్రాఫిక్స్ అంటే 2D 3D ఉంటుంది. 2D అంటే పెన్సిల్ వర్క్, 3D అంటే మొత్తం కంప్లీట్ ఫిగర్ ఉంటుంది, ఎంబ్లమ్ మొత్తం రౌండ్ సర్కిల్ ఉంటుంది. మనం బొమ్మలతో తయారు చేపించి పిల్లలకి ఇవ్వడం నేర్చుకున్నాం. అయితే సినీ ఫీల్డ్లో కొన్ని టైం టెన్షన్ వల్ల సరిగ్గా రాలింపు లేకుంటే న్యాచురల్ మా జ్యూస్ మీద మాకు అవగాహన ఎప్పుడు వచ్చిందంటే, మాది ఒక ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ తరఫున అపోలో హాస్పిటల్ పిఆర్ఓ హెల్త్ రిలేటెడ్గా మాకు ట్రైనింగ్ ఇస్తాం సార్ రమ్మంటే అందులోకి వెళ్ళాము. ఫర్దర్ ఇప్పుడు బయట ఫీల్డ్ అనమాట. బాటమ్ టు బాడీ చెకప్ చేపిస్తే మాకు మినిమం ఒక 800 rupees ఇస్తారు ఒక పర్సన్కు. అయితే న్యాచురల్ హాస్పిటల్ సిచ్యువేషన్ చాలా వరెస్ట్గా అనిపించేసింది. ఈ మనము న్యాచురల్ మన ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ వనమూలికలు, మంతెన సత్యనారాయణ రాజు, కాదరవల్లి, వీళ్ళందరూ న్యాచురల్ గురించి చాలా రీసెర్చింగ్లు ఉంటాయి. యూట్యూబ్లలో సెర్చింగ్ చేస్తుంటే నాకు ఒక రోజు ఆలోచన వచ్చింది. ఎలా వచ్చేసింది అంటే, నేను డ్రింక్ గిట్లా ఏం తీసుకోను. అందరూ డ్రింక్ తీసుకున్న వాళ్ళు ఏమనేది, అరే నువ్వు తాగుకుంటే వేస్ట్ రావే, నువ్వు ఎట్లా అనే బ్లేమ్కి వచ్చే. ఒక రోజు నాకు ఈ కలబంద తోటి ఏం చేయాలి అంటే ఒక జ్యూస్ తయారు చేయాలని చెప్పి ప్రగాఢమైన ఆలోచన వచ్చేసి దీంట్లో ఒక రెమెడీ కనిపెట్టాను. ఇందులో ఏంటంటే తాటి బెల్లం, తేనె, సుగంధి పాలు, నిమ్మరసం, తులసి, పుదీనా, అల్లం, మిరియాలు, సొంటి, ఇన్ని రకాల వెరైటీ
కలిపేసి ఇస్తే తాగితే ఎలా ఉంటుంది అని చెప్పి కూకట్పల్లిలో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఫస్ట్ డే 10 మెంబర్స్ వచ్చారు. 10 మెంబర్స్ అరే ఎలా ఉంటుంది అని స్టార్టింగ్ 2013 స్టార్టింగ్ కలబందతో సిటీ హైదరాబాద్ సిటీలో ఒక ర్యాంకు నా లైఫ్ స్టైల్ మొత్తం కలబంద మార్చేసింది ఈ రోజు వరకు. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఈ మొక్క పెట్టుకుంటే ధనవంతులు అవుతారు. దీని సిచ్యువేషన్ ఎలా అంటే ఇది భూతల్లికి చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ప్రతి కణజాలం ఇప్పుడు ఏ మొక్కనైనా కట్ చేస్తే ఏమవుతుంది, డెడ్ అయిపోతుంది. ఈ మొక్క అలా కాదు, కట్ చేసినా కూడా మళ్ళీ బతుకుతుంది. అంటే కణజాలాన్ని పునరుత్పత్తి ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. అంటే బాడీకి దీని రిలేటెడ్ మన హ్యూమన్ బాడీకును ఈ కలబందకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మనం డ్రింక్ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని ఒక్కటే వల్ల సర్వరోగ నివారణ అంటారు. నువ్వు దేని గురించి లేడీస్కి అయితే ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. పీసీఓడి ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతుంటాయి. వైట్ మూమెంట్ నాది సార్ మీరు చెప్పండి అని చెప్పి సార్ నన్ను ఒక గ్రేట్గా డాక్టర్ లెక్క ఫస్ట్ డాక్టరే మీరని చెప్పేస్తుంటే నాకు ఆ బీనస్ పక్క పెట్టి చాలా సంతోషకరంగా ఉండే సిచ్యువేషన్ వచ్చేసి అప్పటి నుంచి నేను చాలా ఇంకా ఎగ్జైట్ కస్టమర్లకు చాలా ఇవ్వాలనే కోరికతోటి వచ్చేసి. ఓకే, సో మీరు ఆర్టిస్ట్గా కూడా చేశారన్నారు కదా, సో ఎన్ని మూవీస్లో చేశారు మరి ఆర్టిస్ట్గా? మేము ఒకడు అన్నయ్య, మృగరాజు, ఆ గ్రాఫిక్స్ సెక్షన్ మొత్తం లెటర్ రైటింగ్స్ అవన్నీ మొత్తం ఆర్ట్ డిజైన్లో ఎక్స్పర్ట్ అన్నమాట. అలా చేశాను. ఓకే, ఇప్పుడు చాలా మంది సినీ ఫీల్డ్కి వెళ్ళాలని చాలా ఇష్టంగా ఉంటున్నారు. బట్ మీరు సినీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసి ఇలా బిజినెస్ చేస్తున్నారు. అంటే గత తెలంగాణ ఇష్యూ వల్ల అప్పుడు గత 14 years బ్యాక్ మూమెంట్ నేను చెప్పేది. ఇప్పుడు ఎక్సలెంట్ అన్ని యూట్యూబ్లో వచ్చాయి, అలా వచ్చేసాయి. అప్పటి ఈ పబ్లిక్ ఎలా ఉంటున్నారు అంటే సినిమాలో నటించాలి. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉండి లెటర్ రైటింగ్ అవన్నీ చేస్తుంటా అంటే మా డైరెక్టర్ గారు చెప్పారు, స్వామి గారు, కుమారస్వామి గారు పెద్ద ఆర్టిస్టు, చాలా ఎక్సైటింగ్ ఫిగర్లు తీస్తాడు అది ఇది అని చెప్పేస్తే ఏదైనా కూడా అమ్మాయిలను సెలెక్ట్ ఇవ్వడం, ఫోటోలు ఇవ్వడం ఇవన్నీ నాకు ఇచ్చేది. వర్క్ అంతా అవుట్పుట్ అంత వరకు 12 members టీం ఉండేది. 12 మంది టీముకు లీడర్గా నేను ఉండేది. రైటింగ్ సెక్షన్ ఎట్లా, స్టోరీ రైటింగ్ ఎట్లుంటుంది, స్క్రిప్ట్ ఎలా తీసుకోవాలి, ఒక పార్ట్ ఎలా తీసుకోవాలి, దాంట్లో నుంచి క్యారెక్టర్ని ఎట్లా సెలెక్ట్ చేసేయాలి, షెడ్యూల్ ఎలా ఉండాలి. అసలు సినిమాకనే వస్తారు, షెడ్యూల్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది. షెడ్యూల్ అంటే ఏంటిదని చెప్పి ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టే వ్యక్తి ఎలా ఉంటాడు, షార్ప్ ఉంటారు. అరే ఒక రోజు అడిగారు, అందరు తలలు పట్టుకున్నారు. షెడ్యూల్ అంటే చెప్పలేకపోయాను నేను. సింపుల్ ఒక చిన్న ముచ్చట, షెడ్యూల్ అంటే ఏంటిది, టైం టేబుల్. చిన్న పిల్లలు చదువుకున్న షెడ్యూల్, దాని గురించి 2 రోజులు టైం వేస్ట్ చేస్తే నేను చాలా ఇబ్బంది పడ్డా. అంటే సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్గా రావడం బెటరే, కానీ సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ అనేది అసాధారణంగా ఉండాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అనేది అందరు ఎలా ఉన్నారు, నేను ఏమో చేసాము ఏమవుతాం అని అలాగా సబ్జెక్ట్ నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి వస్తే సక్సెస్ఫుల్ చాలా ఉంది రికార్డ్. నేను ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ ఒక రైటింగ్ వస్తే ఇక్కడ వచ్చిన కృష్ణకాంత్ పార్క్ గత 7 years నుంచి 7 months నుంచి పెట్టాము. పెట్టేస్తే అందరు ఆర్టిస్టులే వచ్చేసారు. జబర్దస్త్, రాజమౌళి వాళ్ళందరూ వచ్చి అరే స్వామి గారు ఇక్కడ జ్యూస్ సెంటర్ పెట్టారు అంటే మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలని ఫస్ట్ టైం ఇలా పెట్టాను సార్ అంటే మొత్తం జూనియర్ ఆర్టిస్టులు, కళాకారుల ఫ్యామిలీ మొత్తం మన దగ్గరికే రోజు చాలా నెంబర్ ఆఫ్ వచ్చి మాట్లాడడం చేయడం అంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నా బ్యాచ్కి నేను మళ్ళీ వచ్చేసాను. సో అలా బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇలా బిజినెస్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి అని ట్రై చేశారా మరి? చాలా మంది ఇప్పుడు అందరూ స్క్రిప్ట్ హిందీ కానీ తెలుగు లాంగ్వేజ్ స్క్రిప్ట్ రాయడంలో నేను మించిన వాళ్ళే లేరు. చాలా బెటర్ థింగ్స్ సార్ మీకు వర్క్ ఇస్తున్నాం అని చెప్పి రత్నం గారు వాళ్ళు వీళ్ళు చాలా మేకప్ ఆర్టిస్టులు కూడా వచ్చి నాకు చెప్తుంటా అంటారు ఎలా ఉండాలి, ఏం కథ, ఆర్ట్ అది అని చెప్పి అడిగితే వాళ్ళకి సజెషన్ ఇస్తుంటా. సో ఇప్పటికి కూడా అటు వర్క్ చేస్తున్నారు? అటు చేసేసాక 80% వర్క్ మొత్తం ఈ రామానాయుడు కార్ డ్రైవర్గా చేశాడు. ఒక రోజు చేసి ప్రేమ్ నగర్ సినిమా 56 సార్లు చూశాడు. 56 times చూసినాక అందులోని రహస్యాలు మొత్తం చాలా. అయితే ఒకే రూమ్లో ఎన్ని బిట్లు వస్తాయి అనేది పర్ఫెక్ట్గా సినిమాను ఒక గాలించి వడబోసాడు. బోసు, సుభాష్ చంద్రబోస్ ఆయన పేరు. వాళ్ళ నాన్న అట్లా పెట్టేసుకుంటా అందరు జనరల్గా బోస్ అని పిలిస్తే ఈయన నేను నమ్మలేదు. కలిసి ఉందారా మూవీలో కోయ పాత్ర చేశాడు. కలిసి ఉందాం రా కోయ పాత్ర చేసేసినాక నేను ఇంట్రడక్షన్ చూస్తా అప్పుడు అరే సినిమా కష్టాలు ఇలా కూడా ఉంటాయా అని చెప్పి 80% నాకు అర్థమైంది. నేను చేసిన 20% నేను వర్క్ చేసింది అంతా ఏదో పెద్ద వర్క్ అని అనుకున్నా కానీ చాలా చిన్నది. తర్వాత ఇక్కడి నుంచి నేర్చుకునేది ఎక్కువ. కావాల్సి ఏమన్నది అంటే అన్నకు స్టడీ ఉంది, అన్నీ ఉన్నాయి. కావాల్సి ఎక్కడ క్రియేటివిటీ అని సిమ్రాన్ అంత పెద్ద ఆర్టిస్ట్ని వీళ్ళు తయారు చేశాడు. రామానాయుడు సార్ చేశాడు,
లేసు బోసు తయారు చేశాడు. ఒకరోజు కార్లో వెళ్తుంటా అంటే పోస్టర్ మీద చూసిన అమ్మాయిని హీరో తయారు చేశారు. అంటే ఇంత కళారంగం, అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ను వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చి డిజైన్ చేసి మేకప్ వేసి ఎంతో కష్టపడి సహకరించి ఇంత చేస్తే ఇట్లా ఉంటుందా అనేది అప్పుడు సినిమాలో ఇంత లోతుపాతులు ఉంటాయని నాకు కంప్లీట్గా ఇంత గత 15 years తర్వాత తెలిసింది. నేను దగ్గర ఫీల్డ్లో ఉన్నప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ డైరెక్టర్లు, కళాకారులు చిన్న చిన్న బిట్లతోటి ఒక సముద్రం అన్నమాట సినిమా ఫీల్డ్. సంతోషంగా ఉంటుంది కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది అర్థం కాదు. అలా జరిగింది. ఆ జూనియర్ ఆర్టిస్ట్ సార్, మేడమ్స్ కానీ చిన్న చిన్న అమ్మాయిలు పాపం ఇంటర్వ్యూ వాళ్ళు కంప్లీట్ అయిపోయిన ఒక్కసారి టీవీలో కనబడి సినిమాలో కనబడి ఇట్లా పోయి ఇట్లా వస్తే సరిపోతుంది అనే ఆతృతతోటి ఉన్నారు. కానీ వాళ్ళు అవుట్పుట్ అనేది నేర్చుకుంటలేరు, అక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ బిజినెస్ అయితే బాగానే జరుగుతుంది. ఇది న్యాచురల్ బిజినెస్. ఇక మేము గత కరోనా టైం నుంచి చాలా ఊపందుకుంది. కరోనా ముందు ఏంది న్యాచురల్ బిజినెస్ ఎలా వచ్చేసింది, బిర్యానీ, బర్గర్లు, బజ్జీలు, బోండాలు ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ మొత్తం జనరేషన్కి వెళ్ళిపోయింది. ఏది తిన్నా అది తింటున్నారు. ఈ న్యాచురల్ నేను ఎందుకు చేయొద్దు అని చెప్పి నా ప్రయాణం కలబందనే ఫస్ట్ పట్టుకున్నాను. 15 years దానిక కలబందం చేశాను. సార్ ఇట్లా నువ్వు ఉండే ప్లాట్ఫారం ఇది కాదు స్వామి గారు, కూకట్ మన కృష్ణకాంత్ పార్క్ ఆడ పెట్టండి, మీ లైఫ్ అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మళ్ళా నా జంక్షన్, నా ఛానల్, నా సినీ ఫీల్డ్ అందరూ వచ్చేసారు. చాలా హ్యాపీగా ఉంది. బిజినెస్ గత 6 months నుంచి ఒక జనవరి నుంచి ఒక అసాధారణంగా నడిపిస్తున్నాను. సో మేము ఒకటి విన్నామండి, నైట్ ఒక పెగ్గు పడ్డాక మార్నింగ్ ఈ జ్యూస్ కోసం ఇక్కడికి వస్తారంట, రియలేనా మరి? ఎక్సలెంట్. పెగ్గుకును దీనికి పాయిజన్ కు ఒక లింక్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎమ్మెల్యే బ్యాచ్లు అనుకో, వాళ్ళు సినీ ఫీల్డ్ బ్యాచ్లు అనుకో ఏమంటారు అంటే వాళ్ళు ఒక టెన్షన్ పీరియడ్లు ఉంటారు. టెన్షన్ అంటే వర్క్ లోడ్ లో ఉండి వాళ్ళకు ఒక ఫిట్నెస్, ఒక సంతోషం అనుకో, అది ఒక దాని గురించి మందు తీసుకుంటారు. ఆ మందుతోటి అసలు ఏమీ ఉపయోగమే లేదు. కానీ ఈ బూడిద గుమ్మడి తీసుకుంటే నాగుపాము విషాన్నైనా కూడా కరిగిస్తుంది. ఎట్లా కరిగిస్తుంది అంటే స్మోకింగ్ చేసేటోళ్ళు, డ్రింకింగ్ చేసేటోళ్ళకు లివర్ 560 రకాల పనులు చేస్తుంది. ఎంత గ్రేట్ చూడండి. 560 వర్క్ చేసే లివరే అంత పని చేస్తే మనం ఎంత చేయాలి? ఒక పనికే కింది మీదకి అవుతాం. కానీ లివర్ అన్ని డైరెక్షన్స్ తీసుకొని చేసుకుంటా పాయిజన్ మొత్తం పక్కకు తీసేస్తుంది. దానికి ఎక్సలెంట్ సపోర్టు గుమ్మడి. సో బూడిద గుమ్మడికాయ ఒక గ్లాస్ తీసుకుంటే అమృతమే అన్నమాట. అంటే బూడిద గుమ్మడికాయ డైరెక్ట్ తీసుకోవచ్చా అండి మరి? వడబోసి దాన్ని ఫిల్టర్ చేసి ఓన్లీ అదొకటే జ్యూస్ తీసుకోవచ్చా? దానికి కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఆమ్లా షాట్ కలుపుతాం, తమలపాకు కలుపుతాం, కొత్తిమీర, మునిగాకు, ఇవన్నీ లీవ్స్ మొత్తం 9 రకాల. తమలపాకు తోటి మీకు వచ్చేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, ఏమన్నా పాయిజన్ ఉన్నా కూడా తీసి పడేస్తుంది. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుతుంది. వీటి గ్రాసు, తమలపాకు ఇవన్నీ గ్రేట్ గా మనకు ఫిల్టర్ అయిపోతుంటాయి. ఓకే. సో రెగ్యులర్ గా ఏ జ్యూసెస్ ఎక్కువ తాగుతూ ఉంటారండి మరి? బూడిద గుమ్మడి తాగుతుంటా అంటారు, మన వీటి గ్రాస్, గోధుమ గడ్డి, కలబంద ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఫేమస్. 24 hours 360 రోజులు తాగుతూనే ఉంటుంటారు. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. గుమ్మడి తోటి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు చేసే మిస్టేక్ లేని మందు తాగడం, సిగరెట్లు తాగడం, పానీలు తినడం, బిర్యానీ, బర్గర్లు, బజ్జీలు, బోండాలు ఇవన్నీ ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. మన బ్లడ్ కావాల్సింది ఏం చెప్తున్నారు? మంతెన సత్యనారాయణ కాదర్ వాళ్ళు సీనియర్స్ ఏం చెప్తున్నారు? మన బ్లడ్ చిక్కబడుతుంది. చిక్కబడేదాన్ని పతలా చేయాలి. పతలా చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అవసరం లేదు, సాల్ట్ అవసరం లేదు, ఆయిల్ అవసరం లేదు. ఈ ఆయిల్, ఈ 3 వస్తువులే ఎక్కువ తీసుకుంటున్నారు జనాలు. తీసుకున్నప్పుడు గుండె ఇబ్బంది పడుతుంటాను. నేను ఈ గుండె గురించి చాలా ఆర్టిస్ట్గా 360 కార్టూన్ బొమ్మలు దించాను. నేను దించేస్తే ఎలా వర్క్ చేస్తుంది అని చూద్దాం. దీన్ని బాడీ మీద ప్రేమతోటి గుండె, లివర్ మీద దాని మీద సెర్చింగ్ మొత్తం చేసుకున్నాను. దానికి సపోర్ట్గా అపోలో హాస్పిటల్ హెల్త్ అడ్వైజర్గా కూడా చాలా పనిచేసింది నాకు. తర్వాత న్యాచురల్ చెప్తే అరే స్వామి గారు మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎక్కడ లేదు, హైదరాబాద్ సిటీలో మీ దగ్గర ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇస్తారు. ఒక వర్డ్ ఎంత బాగా చెప్తున్నారు. అసలు నార్మల్ గా జ్యూసెస్ తాగుతాం కానీ ఏంటో యూజెస్ కూడా తెలియదు. బట్ మంచిది అని తాగుతూ ఉంటాం, బట్ యూజెస్ కూడా మీరు చెప్తున్నారు. ఫుడ్ గురించి ఎంత కలబంద ఎలా పనిచేస్తుంది, సోరకాయ ఎలా పనిచేస్తుంది, గుమ్మడి ఎలా పనిచేస్తుంది, క్యారెట్ ఎలా పనిచేస్తుంది,
దాని అవగాహన లేదు, ఉంటుంది అందరికీ, కానీ సెర్చింగ్ పెట్టక వీడియోలు చూడడం అవన్నీ టైం వేస్ట్ పనులన్నీ ఎక్కువ చేస్తుంది. దీని మీద చేసేది ఉంటే న్యాచురల్ మీద చాలా రోగాలన్నీ డిసీజ్ మొత్తం కవర్ అయ్యేది మొత్తం న్యాచురల్ మీదనే ఉన్నది. ఎగ్జాంపుల్ వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు, మంతెన సత్యనారాయణ కాదర్ వాళ్ళ వీడియో ఒక్క వీడియో చూస్తే ఛానలే చేంజ్ అయిపోతుంది. మన బ్లడ్ అనేది పతలా కావాలి, ఎటు తిరిగి పతలా అవ్వడానికి ఏమున్నది కలబంద ఎక్సలెంట్. రోజుకి ఒక గ్లాస్ తాగండి. నేను 8 kgs వెయిట్ లాస్ అయ్యాను కలబంద. వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది, ఎక్సలెంట్ పనిచేస్తుంది. దానికే నిదర్శనం నేను డైలీ ఒక గ్లాస్ కదా. వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే సో కలబంద జ్యూస్ కూడా సో మంచిగా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్తున్నారు అతను. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ఒకసారి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే. అండ్ చాలా మంది మార్నింగ్ వచ్చి తాగుతూ ఉంటారు కదండి, అంటే ఇది ఎలా తీసుకుంటే బెటర్ అంటారు? ఎర్లీ మార్నింగ్ మనం వాకింగ్ కానీ 20-30 minutes తర్వాత వచ్చి మనకు ఒక 25 ml 30 ml ఈ అలోవెరా జ్యూస్, తాటి బెల్లం, తేనె, సుగంధి, నీంబు, తులసి, పుదీనా, కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసి తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా వస్తుంది. ఎలా వస్తుంది అంటే షుగర్ వాళ్ళకు తాటి బెల్లం లేకుండా న్యాచురల్ గా కలబంద తాగొచ్చు. కలబంద తాగడం వల్ల లేడీస్ కు PCOD ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, జెంట్స్ కు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మొఖాల నొప్పులు పోతుంది, వెయిట్ లాస్ వస్తుంది, LDL పోతుంది. దీని గురించి నేను ఒక 6 months నుంచి చూసి అరే ఇలా కలవది, దీని గురించి ట్రైనింగ్ చేద్దామని చెప్పి ఫరెవర్ కమ్యూనిటీ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా వెళ్ళాను నేను. USA కంపెనీ బేస్డ్. ఇది బార్బడెన్సీ మిల్లర్. ఈ కలబంద అసలు రహస్యం ఏంటంటే 360 జాతులు ఉన్నాయి ఇలా కలబందల. మనం వాడేది చాలా నంబర్ ఆఫ్ ఉంది. దీని పేరు బార్బడెన్సీ మిల్లర్. అంటే ఇది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తాయి. అంటే విటమిన్స్, మినరల్స్ చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అందరు వాడతారు, కలబందని వాడతారు, అందరూ జ్యూసులు చేస్తారు, కానీ న్యాచురల్ కాదు అది. ఏది చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి వాడుతుంటాను. ఇది అలా కాదు. 4 years అంటే 4 years ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇది పవర్ఫుల్ అన్నమాట. దీని జాతి చిన్న మొక్కల నుంచి తీసుకుంటే అందులో వామిటింగ్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 6 months 3 months మన ఇంట్లో వాడేది హెయిర్ కానీ స్కిన్ కానీ ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. డ్రింకింగ్ మాత్రం బార్బడెన్సీ మిల్లర్ ఎక్సలెంట్ పని చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, MNC కంపెనీ వాళ్ళు, ఈ మొక్క ఇండియా మొక్క ఇది, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పొలాలలో పండించి లక్షల ఎకరాలు పంపించి కోట్ల రూపాయలు ఫండ్ సాధించి మళ్ళీ మనకే రిటర్న్ చేసి బాటిల్ 1850 రూపాయలు, 2200 రూపాయలు ఇస్తున్నారు. స్వామి 1850 రూపాయలు బాటిల్ కానా, నీ 50 rupees బాటిల్ ఎక్సలెంట్ ఉంది, ఇందులో అమృతమే నువ్వు ఇచ్చేది అని చెప్పి నా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూస్తే నాకు ఒక వరమే అనిపిస్తుంటాను. కలమంద తీసుకున్నప్పుడు ఒక ఎల్లో కలర్ లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుంది, పాయిజన్ అంటారు. సో అది ఫస్ట్ తీసుకోవద్దు, పాయిజన్ వస్తుంది. సో కొంచెం అంటే అది వెళ్ళిపోయిన తర్వాత తీసుకోవాలంటారు. అంటే అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందండి? ఇప్పుడు కలబంద ఇట్లా కట్ చేసుడుతోటే ఎల్లో డాట్స్ వస్తుంటాయి, డాట్ పడుతుంది. ఒక క్లాత్ పెట్టి దాన్ని తుడవడం కానీ చేయడం కానీ చేస్తే ఇమ్మీడియట్ ఒక 1-2 hours లో మొత్తం బ్లాక్ బయటికి వెళ్ళిపోయి ఎల్లో బయటికి వెళ్ళిపోతుంది. ఎల్లో తోట అయ్యేది ఏం లేదు. ఇంతవరకు రీసెర్చ్ యూట్యూబ్లలో చాలా మంది లక్షల మంది చూశారు, దాని మీద రీసెర్చ్ చేశారు. స్వామి గారు ఇది పాయిజన్ అనేటోళ్ళు ఉన్నారు, పాయిజన్ లేదు అనేటోళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద సెర్చింగ్ నేను గత 15 years దీంతో దోస్తాన్ చేస్తా అంటే ఒక వ్యక్తి మన TCSలో జాబ్ చేస్తాడు. అతను వచ్చి ఎల్లో తినదు కదా సార్, మరి ఇది పాయిజన్ కదా, మన బాడీకి ఎట్లా సరిపోతుంది, దీన్ని అబ్జర్వేషన్ ఎలా దొరకబట్టడం అని అనడం జరిగింది. అయితే ఎల్లో గురించి రీసెర్చ్ గూగుల్లోకి వెళ్ళినా కూడా ఎక్కడ రిజల్ట్ రాలే. ఈ ఎల్లో తోటి మనకి ఏమన్నా నష్టం జరుగుతుందా అనేది రిజల్ట్ రాలేదు. జనరల్ గా అనుకున్న వరకే సరిపోయింది. అయినా కూడా ఎల్లో తీసుకోలేరు, ఎందుకంటే అది ఘాటు పదార్థం, చాలా సొఫిస్టికేటెడ్ ఉంటుంది కాబట్టి సగం ముక్క కట్ చేయగానే బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత సెకండ్ నుంచి ఆటోమేటిక్ గా ఇస్తున్నాను. ఓకే, సో మరి ప్రైస్ ఎలా ఉందండి జ్యూసెస్ కి? ఇది చిన్న గ్లాస్ ఉంది, పెద్ద గ్లాస్ ఉంది. చిన్న గ్లాస్ 40 rupees ఇస్తాం, పెద్ద గ్లాస్ 50 rupees ఇస్తాం. ఓకే, సో జ్యూసెసే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, మరి ఇవేంటండి? మరి అవి న్యాచురల్ మనకు వచ్చి పూతరేకులు ప్లస్ 10 రకాల షాంపూ కూడా ప్రిపేర్ చేస్తారు మీరు? షాంపూ కూడా మా కంపెనీ తరఫున ప్రిపేర్ చేసి వాడడం వల్ల మనకు హెయిర్ లాస్ అవుతుంది, క్యాన్సర్ వచ్చే పరిస్థితులే
అండి, చెప్పండి. మీ పేరు? మోహన్ కుమార్ అండి. రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి? రెగ్యులర్ వాకింగ్ చేస్తుంటాము, వచ్చి ఇక్కడ జ్యూస్ అవి ఇవి తీసుకుంటాము. ఏ జ్యూస్ తీసుకుంటుంటారు రెగ్యులర్ గా? రెగ్యులర్గా ఈ సొరకాయ ప్లస్ క్యారెట్ ప్లస్ బీట్రూట్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారండి మరి? 6 months నుంచి వస్తుంది. 6 months నుంచి వస్తున్నారు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మరి ఆఫ్టర్ 6 months, బిఫోర్ 6 months? హెల్త్ రికవరీ అయితే ఉంది. దాంట్లో సొరకాయలో బీపీ కంట్రోలింగ్ ఉంది. అదే హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు. దీని నుంచి వచ్చిన తర్వాత హెల్త్ రికవరీ ఉంది. హెల్త్ అయితే బాగుంది. ఓకే. దీంట్లో గుమ్మడి క్యారెట్, దీనివల్ల కండరాలు, బ్లడ్, తర్వాత మోకాళ్ళ నొప్పులు కానీ ఎన్నుమొక, కొంతమంది ఇలా కుర్చీలో కూర్చుంటే లేవలేరు అలా. ఇది తాగినాక నాకు మంచి ఫ్రెష్గా నడవగలుగుతున్నాను. ఓకే. ఇది చాలా బాగుంటుంది. అందరం మేమే కాకుండా వాకింగ్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా తాగి మాకు రిజల్ట్ కూడా చక్కగా చెప్తున్నారు. ఇది తాగటం వల్ల టాబ్లెట్స్ అవి మానేసి అందరూ ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తే 5,000 10,000 అంటే కంటే 50 రూపాయలు జ్యూస్ మ్యాక్సిమం 7 రోజులు డ్రింక్ ఇది తాగుతూ ఉంటే షుగర్ పోవటం, మోకాళ్ళ నొప్పులు తగ్గటం, బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం, లేడీకి సంబంధించిన సమస్యలు పోవటం జరుగుతూ ఉంది. అందుచేత మేము నమ్మి తాగుతున్నాం. స్వామి హృదయాలయ ఆయన పేరు ట్రస్ట్. అందుచేత మాకు నమ్మకం కలిగింది, ఏర్పడింది. 6 నెలల నుంచి మేము తాగుతూనే ఉన్నాం ఇక్కడ. ఇది చాలా బాగుంటుంది. విటమిన్స్ అయి ఉంటే హెల్త్ కూడా మంచి పని చేస్తుంది. ఓకే. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాక నేను టేస్ట్ చేయకుంటే ఎలా చెప్పండి? సో నేనైతే సొరకాయ జ్యూస్ చేపించుకుంటున్నాను. ఫైనల్ గా అయితే నా చేతిలో సొరకాయ జ్యూస్ ఉంది. సో చూస్తేనే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో న్యాచురల్ గా ఎలా ఉంటుంది, సో అంత బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో సొరకాయ జ్యూస్ తాగడం వల్ల బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దానికి చెక్ పెట్టొచ్చు అన్నమాట. సో డెఫినెట్ గా మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇన్ కేస్ వీటి కోసమైనా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.